గోల్కొండ కోట వేదికగా జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు తూటాలు సంధించారు. స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా అందరికీ ఇచ్చిపడేశారు. ఢిల్లీ టూర్లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బనకచెర్లపై రాజీ లేదని తేల్చి చెప్పారు. అహింసా పద్ధతిలో మహా సంగ్రామాన్ని గెలిచామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. స్వతంత్ర పోరాటంలో ప్రపంచానికి సరికొత్త మార్గం చూపించామని చెప్పారు. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని రేవంత్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సాహసోపేత నిర్ణయాలతో సాగుతుంది. ప్రపంచ నగరాలతో పోటీపడే నిర్ణయాలతో ముందడుగు వేస్తున్నాం. మరోవైపు పేదల సంక్షేమంలో సరికొత్త చరిత్ర రాస్తున్నాం. సంక్షేమానికి కేర్ ఆఫ్ అంటే కాంగ్రెస్ పాలన అన్నారు. ఈరోజు మనం చూస్తున్న ఆధునిక భారతం 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో సాధించిన విజయం కాదు. దీని వెనక 79 ఏళ్ల కఠోర శ్రమ ఉంది. ఎంతో గొప్ప నాయకత్వం, నాయకుల త్యాగం, చెమట రక్తం ఉంది. ఈ సుదీర్ఘ ప్రస్థానం తర్వాతే నేడు మనం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాం. ఈ విజయ ప్రస్థానంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనం ఎంతో రుణపడి ఉంటాం. వారు అందించిన ఈ ఘనమైన వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో మన ముందున్న కర్తవ్యం, ఆ బాధ్యత నిర్వర్తించడంలో నేను సదా సిద్ధంగా ఉంటాను అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు మనం గతేడాది ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని రేవంత్ తెలిపారు. విత్తనాలు వేసే నాటికే పరిమితులు లేకుండా 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో 9,000 కోట్లు రైతు భరోసా వేశామన్నారు. ప్రభుత్వం అండగా నిలవటంతో రైతులు రాష్ట్రాన్ని అన్నపూర్ణగా నిలిపారని, కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా ధాన్యం దిగుబడిలో రికార్డు సాధించారని కితాబిచ్చారు. తెలంగాణ రైతుకు 2022 మే 6న వరంగల్ వేదికగా మేము మాట ఇచ్చాం. అధికారంలోకి వచ్చి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతుల రుణము తీర్చుకొని శాశ్వతంగా వారిని రుణ విముక్తి చేస్తాము అని ఆనాడు తెలంగాణ రైతాంగానికి మేము మాట ఇవ్వడం జరిగింది. విశ్వసనీయతే మా సిద్ధాంతం మాకు ఊపిరి. గత ఏడాది ఆగస్టు 15న రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో ఉన్న 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు ఏక మొత్తంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి శాశ్వతంగా రుణ విముక్తుల్ని చేయడమే కాదు, ఈ దేశ ప్రజలకు 15 ఆగస్టు నాడు ఏ విధంగా స్వతంత్రం సిద్ధించిందో తెలంగాణ రైతాంగానికి కూడా రైతు నుంచి విముక్తి కలిగించి స్వేచ్ఛ వాయువులను ఈనాడు ప్రజాపాలన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మిత్రులారా, తెలంగాణ రైతుకు గోదావరి, కృష్ణా జలాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, తెలంగాణ వాటా సాధించే వరకు పోరాటం చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో 1,00,000 కోట్లను గోదావరిలో పోసిందని ధ్వజమెత్తారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటాను వదులుకోవటం జరగదన్నారు. వాటా
వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు, ఎవరికి భయపడేది లేదు. కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో మూసి పునరుజ్జీవనంతో హైదరాబాద్ వరదకు పరిష్కారం చూపుతామన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గేట్వేతో తెలంగాణ ముఖ చిత్రాన్ని చాటి చెప్తామని, బాపుఘాట్ను గాంధీ సరోవర్ పేరుతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. త్వరలోనే వరంగల్, ఆదిలాబాద్కు కొత్త ఎయిర్పోర్ట్లు రానున్నాయన్నారు. హైదరాబాద్ బెంగళూరు కారిడార్లో కీలక ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పారు. ఢిల్లీ బెంగళూరు పరిస్థితి రావద్దంటే కబ్జాలను అరికట్టాల్సిన అవసరం ఉందని, అందుకే హైడ్రా ఏర్పాటన్నారు. మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం. అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన పేగుబంధం సాగునీటి ప్రాజెక్టులు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు, ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం. మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు. ఈరోజు